హాయ్ అండి. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్ చూస్తే నాకు భలే అనిపించింది. అసల దీప గారి క్యారెక్టర్ చూస్తే అంత నిస్వార్థంగా ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా అని అనిపించింది. కార్తీక్ గారి ప్లానింగ్ అయితే వేరే లెవెల్ అండి. ఇంకా దాస్ గారి ఎంట్రీ అదుర్స్. శివనారాయణ గారు అయితే విశ్వరూపం చూపించేశారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? నిన్న ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈరోజు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పంతులు గారు గౌతమ్తో ఉంగరం తొడుగు అనగానే దీపకి టెన్షన్ మొదలవుతుంది. బావా, నాకేం జరిగినా పర్వాలేదు, నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, అయినా తన మంచిదో చెడ్డదో నాకు అనవసరం, నా కళ్ళ ముందు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోలేను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను వెళ్ళి నిజం చెప్తాను అనగానే కార్తీక్ దీప వంక చూస్తూ ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ప్లాన్ బి ఉంది మరదలా అనగానే ప్లాన్ బి ఏంటి బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. గౌతమ్ జోష్నకి ఉంగరం తొడుగుతూ ఉంటాడు. ఆపరా అని ఒక అరుపు వినిపిస్తుంది. శివనారాయణ ఉగ్ర నరసింహుళ్లాగా హాల్లోకి వస్తాడు. అందరూ ఒక్కసారిగా షాకే చూస్తారు, దీపతో సహా. ఏంటి తాతగారు, ఎందుకు ఆపమంటున్నారు అని అడగగానే, చాలు, నువ్వు నటించింది మేం చూసింది, నా మనవరాల జీవితాన్నే నాశనం చేద్దామని చూస్తావా, నీకు ఎంత ధైర్యం రా అని అంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అడగగానే దశరథ్ అని చాలా గట్టిగా అరుస్తాడు. దశరథ్ గారు వస్తూ తనతో పాటు దాసు గారిని తీసుకొస్తారు. దాసు గారి ఎంట్రీ చూడగానే జోష్నకి పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయి. ఫుల్ టెన్షన్ తో అసలు ఏం జరుగుతుందో జోష్నకి పారిజాతానికి అర్థం కాదు. దాసు అందరికీ ఒక వీడియో చూపిస్తాడు. అందరి ముందు గౌతమ్ నిజస్వరూపం బయటపడుతుంది. జోష్న ఈ వీడియో దాస్కి కాసి ఇచ్చాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదైతే ఏమని, నాకైతే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అన్నట్టు తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. గౌతమ్, ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, ఇవన్నీ ఫేక్, వీటిని నమ్మి నన్ను అవమానిస్తారా అని గట్టిగా అరుస్తాడు. దానికి దాసు, అవునా రమ్య, ఇలా రామ్మ అని పిలవగానే కడుపుతో ఉన్న ఒక అమ్మాయి వస్తుంది. తన్ని ఆల్రెడీ గతంలో దీప తీసుకొచ్చింది కదా అని సుమిత్రకి గుర్తుకొస్తుంది. ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని చెప్పగానే సుమిత్ర, ఆ రోజు మా ఇంటికి వచ్చింది నువ్వే కదా, ఆ రోజు గౌతమ్కి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా అనగానే, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, నా కడుపులో బిడ్డకి తండ్రి గౌతమే అనగానే, ఇప్పుడు నిజం ఎలా చెప్తున్నావని నమ్మాలి అని గౌతమ్ అంటాడు. అయితే సరే పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరి సమక్షం ముందే DNA టెస్ట్ చేద్దాం అని దాస్ అనగానే దీప సూపర్ బాబాయ్ అని తన మనసులోనే పొగుడుతుంది. ఈ లోపల కార్తీక్ గౌతమ్ సిద్ధం అని సపోర్ట్గా మాట్లాడతాడు. దశరథ్, అది కాదురా కార్తీక్, వీడు యదవా అని అనగానే గౌతమ్ మనసులో DNA టెస్ట్ చేయిస్తే కడుపులో బిడ్డకు నేనే తండ్రి అని తెలుస్తుంది అని అనుకుని, నాకు ఈ పెళ్ళి వద్దు, నా మీద నమ్మకం లేని వాళ్ళతో మాకు సంబంధం ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. దశరథ్ ఆపి, ఏంట్రా కొత్త నాటకాలు మొదలు పెట్టావా అని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. సుమిత్ర కూడా నా బిడ్డ జీవితంతో ఆడుకుంటావా అని తను కూడా ఒకటి కొడుతుంది. ఈ లోపల, అవును, మీ కూతురు చాలా గొప్పది, మీ కూతురు అసలు నిజస్వరూపం మీకు తెలియదు అని అనగానే శివనారాయణ, నా మనవరాల్ని అనే అంతటి వాడవా అని వచ్చి ఓటు కొడతాడు. ఏంటి నన్ను కొడుతున్నారు, నన్ను చంపినా పర్వాలేదు, ఈరోజు నిజం చెప్పి తీరుతాను అని అంటాడు. అప్పుడు జోష్న మనసులో, అమ్మో వీడేం చెప్దాం అనుకుంటున్నాడు అని అనగానే, మా పెళ్ళికి అడ్డొస్తుందని దీపని చంపడానికి అని చెప్పుతుండగానే కార్తీక్ వచ్చి ఒక్కటి కొడతాడు. ఏం మాట్లాడుతున్నావురా, అది కాదు బ్రో, నీకు అర్థం కావట్లేదు, చాలు ఇంకా ఆపు, ఇంకేం మాట్లాడుకో అనగానే, అది కాదు బ్రో, నీకేం తెలియదు, నాకు తెలుసు, ఇప్పటి వరకు వీడియో అబద్ధం, అది అబద్ధం అని అన్నావు, ఇప్పుడేమో DNA టెస్ట్ అంటే మా ఇంటి అమ్మాయి మీద నింద వేస్తున్నావు, ఇంకేం మాట్లాడుకో, ఇదిగో ఈ ఉంగరాలు నీకు సెంటిమెంట్ అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళి భద్రంగా దాచుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తాడు. అప్పుడు గౌతమ్, మీ ఎవ్వరిని వదలను అని ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. సుమిత్ర దీపని అలా చూస్తూ ఉంటుంది. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవటం దీప చూసి ఆ గీత దాటి వస్తుంది. సుమిత్రని చెక్ చేయడానికి డాక్టర్ వచ్చినట్టు చూపిస్తారు. డాక్టర్ అందరితో, టెన్షన్ వలన ఇలా జరిగిందని, ఏం భయపడవద్దు, నన్ను పిలవడానికి ముందే ఫస్ట్ ఎయిడ్ చేశారుగా, దానివల్ల ప్రాణాపాయ స్థితి తప్పింది, టెన్షన్ పడకండి అని చెప్పి దీప వాళ్ళ అమ్మని చూడడానికి లోనికి వస్తుంటే పారిజాతం, ఎక్కడికి వస్తున్నావని గట్టిగా అరుస్తుంది. ఒక పక్కన నిశ్చితార్థం ఆగిపోయిందని అందరం బాధపడుతుంటే అనగానే కార్తీక్, అవునా పారు, నువ్వు బాధపడుతున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు.
శివనారాయణ మా బాధలో మేముంటే ఇప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ అని అంటూ దశరథ్ నువ్వు సుమిత్ర దగ్గర ఉండు, మేమందరం బయటికి వెళ్తాం అని అందరినీ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. దీప బాధపడుతూ కార్తిక్తో అమ్మ అనగానే ఏం కాదులే అని దీపని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఇంటికి రాగానే కాంచన్తో జరిగిందంతా చెప్తారు. కాంచన మా వదిన అన్నయ్య చాలా బాధపడి ఉంటారు కదా అని అంటూ ఉంటుంది. దీప తన రూమ్లో సుమిత్ర తనతో మాట్లాడినవన్నీ గుర్తు చేసుకుంటుంది. అలాగే పారిజాతం తన తల్లిని చూడనివ్వకుండా చేసిందని బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల కార్తిక్ వచ్చి ఎందుకు బాధపడుతున్నావు, ఏమీ కాదు, అత్తకి అంతా బానే ఉంటుంది, టెన్షన్ పడకు అని చెప్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.